నమస్తే అన్న. నమస్తే చెప్పండి. ఏం పేరు? మల్లేశ్వరరావు. ఇది ఆకుకూర వ్యాపారం. ఆకుకూరల వ్యాపారం. ఎప్పటి నుండి చేస్తున్నారు అనేది? గత 15 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఎట్లా ఉంటుంది? లాభం ఉంటుందా? అంటే సీజన్ బట్టి వ్యాపారం ఇది. ఒకసారి కాలం కాబట్టి అంత ఇదైపోతుంది. ఎండాకాలం కాబట్టి ఖరాబ్ అవుతుంది కదా. ఎండాకాలం ఇబ్బందిగా ఉంటుంది, శీతాకాలం బాగుంటాయి, వర్షాకాలం కూడా ఖరాబ్ అయిపోతాయి. సో ఎక్కడ నుండి తెచ్చుకుంటారు అనేవి? మేము గుంటూరు జిల్లా నుంచి తెచ్చుకున్నామండి. అన్నీ మరి అంటే ఎట్లా ఉంటుంది అన్న? లాభం అయితే వస్తుంది అంటారు? పర్వాలా, యావరేజ్గా అలా వెళ్ళిపోతుంది. సో ఎక్కడ ఉంటారు మీరు? లోకలే మాది, ఏలూరే. ఏలూరే. ఎట్లా ఉందన్న మరి ఏలూరులో అభివృద్ధి విషయంలో చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా ఎట్లా ఉంది? ఏమైనా మార్పు వచ్చిందా? అభివృద్ధి ఏం లేదండి, ఎక్కడెక్కడ రోడ్లు ఏం బాగాలా. ఈ జనాలకి పథకాలు తప్ప ప్రయోజనాలు లేవు. పథకాలు డబ్బులు పంచిపెట్టడం అదొకటే తప్ప. కానీ పథకాల వల్ల రాష్ట్రానికి అప్పులు అవుతుంది, అది తెలియట్లేదు. ఆ జనాలకు చాలా మంది తెలియదండి. అప్పులైనా అవన్నీ మాకు అనవసరం, మనకు డబ్బులు పంచుతున్నారా లేదా ఈ ఆలోచనలో ఉన్నారు జనాభా. కానీ యువతకి నిరుద్యోగ పరిస్థితి చాలా ఉంది, ఉద్యోగాలు లేవు. అసలు చదువుకున్న వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవండి ఇక్కడ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ప్రాజెక్టులు కానీ ఏమైనా కంపెనీలు కానీ అదర్ స్టేట్ నుంచి ఏమి రాలా మనకి. ప్రాజెక్ట్ అయితే ఇంకా పెండింగ్లోనే ఉంది. పోలవరం అవ్వలేదు కానీ అందరూ తెలిసిన విషయమే. అదేం పూర్తి అవ్వాలి. రీటెండర్ అన్నారు, అదన్నారు, ఇది అన్నారు, దాన్ని కూడా ఏం పూర్తి చేయలే. సో ఏమున్నాయన్న ప్రధానంగా సమస్యలు ఏం కనిపిస్తున్నాయి ఏలూరులో? ఏలూరులో ప్రధానంగా మున్సిపాలిటీ అండి. డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, రోడ్లు వ్యవస్థ కూడా బాగాలా. ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ వస్తున్నాయని పైన ప్యాచ్ వర్క్ చేశారు, అంతేగాని స్టాండర్డ్ రోడ్లే ఇలా. అది ఉంది పరిస్థితి ఇట్లా. కానీ చూసుకుంటే అన్న ఈ ప్రధానంగా మూడు రాజధానుల గురించి ఏం చెప్తారు? 3 రాజధానులు అనేసి అసలు అనవసరమైన విషయం. ఏదైనా ఇప్పుడు ప్రతి స్టేట్కి ఒకే రాజధాని ఉంటుంది, అలాగే మనకు కూడా ఒక రాజధాని ఉండాలి, అది కూడా అమరావతి ఉండాలి. అదే బెటర్, ఎందుకంటే అందరికీ సెంటర్ అవుద్ది అది అమరావతి అనేది. 3 రాజధానులు అనేది మనం ఒక పని వెళ్ళాం అనుకోండి, అన్నీ చక్కబెట్టుకోవాలి. 3 చోట్ల 3 పెడితే మనం ఎక్కడెక్కడ తిరుగుతాం? ఒక రాజధాని ఉండడం వల్ల ఇండస్ట్రియల్ వస్తాయి, ఉద్యోగాలు కల్పించే అవకాశాలు చాలా వస్తాయి. చాలా వస్తాయండి. ఇప్పుడు అది లేకే జనాలు చాలా చోట్ల ఆంధ్ర నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతున్నారు, ఉపాధి అవకాశాలు లేవు. మా ఏలూరులో ఉన్న జూట్ మిల్ కంపెనీ కూడా 2 జూట్ మిల్లు ఉండాలి, 2 కూడా మరి ఎందుకు ఇబ్బంది వచ్చిందో అవి కూడా ఆపేశారు. దాని గురించి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఆ ఉద్యోగాలు పోయిన వాళ్ళందరికీ ఏమీ ఉపాధి కల్పించాల. ఇక్కడ ప్రధానంగా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి అధికారంలోకి రాకముందే చెప్పడం జరిగింది, మరి ఏమైనా అయిందా? మద్యపాన నిషేధం అనేది అసలు ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అవుతున్నా జరగదు. ఆయన చెప్పారు కానీ అది జరగని విషయమే. అది విద్యా వైద్యం పరిస్థితి ఎట్లా ఉందన్న? విద్యా వ్యవస్థ మార్పులు అన్నారు కానీ ఏం లేదన్న. ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు. దాని మీద ఒక నిర్ణయం, ఒక స్లాబ్ సిస్టమ్ అనేది లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డబ్బులు దోచుకుంటున్నారు. సో మరి ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అన్న. సో మీరు ఏలూరు పార్లమెంట్ నుండి ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, ఎంపీ కూడా ఉన్నాయి. సో మరి ఎట్లా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఇక్కడ? అదే ప్రజెంట్ టీడీపీ వస్తుందని ఊహాగానాలు ఉన్నాయి, చూడాలి. కాకపోతే ఫైట్ టఫ్గానే ఉంటుంది. ఇప్పుడు టీడీపీ కూటమి అభ్యర్థి నుండి మహేష్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, పుట్ట మహేష్ కుమార్ యాదవ్. అటు వైఎస్ఆర్సీపీ నుండి సునీల్ యాదవ్ గారు ఉన్నారు. సో మరి ఎవరికి ఛాన్స్ ఉండొచ్చు ఇద్దరులో వ్యక్తిపరంగా? మొన్నటి వరకు ఇక్కడ బీజేపీ నేత గార్బాడ్ చౌదరి గారు ఆయనకి ఇస్తారని అనుకున్నారు. మరి వాళ్ళ కూటమి అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు వచ్చినాయి. పుట్ట మహేష్ యాదవ్ అనేది కొద్దిగా జనాలకి నోటెడ్ లేనిది ఆ పేరు. అంటే పార్టీని చూసుకొని ఏమైనా ఓట్లు పడవచ్చు? ఇంకా పార్టీ పరంగా ఎంతవరకు పడతాయని చెప్పలేం. ఆయన గార్బాడ్ చౌదరి గారికి అయితే పక్కా అని చెప్పి విశ్లేషణ ఉంది ఇక్కడ ప్రజల్లో. ఇంకోటి చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుండి గతంలో శ్రీధర్ బాబు గారు ఎంపీగా పనిచేసిండు, తెలిసిందే మీకు. సో ఏమైనా పనులు జరిగినాయి ఆయన హయాంలో? పనుల విషయం ఎలా ఉన్నా శ్రీధర్ బాబు గారిని ఎలక్షన్ టైంలోనే చూసామండి, మళ్ళీ ఇప్పటివరకు కనిపించలేదండి 5 సంవత్సరాలు. ఏలూరులో ఎక్కడా కనబడలా. ఏదైనా పార్టీ మీటింగ్లు అయితే రావడం వెళ్ళిపోవడం తప్ప ప్రజల్లోకి వచ్చి సమస్యల గురించి అడగడం కానీ, ఇక్కడ అభివృద్ధి పనుల గురించి కానీ అలాంటివి ఏం చేయలే. ఇంకోటి సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ మోడీ గవర్నమెంట్ ఉంది. సో ఈసారి మళ్ళీ అది రావాలనుకుంటున్నారా, ఏమైనా మార్పు? పైన మాత్రం మోడీ గవర్నమెంటే ఉండాలండి. బీజేపీ గవర్నమెంటే మన భారతదేశాన్ని అభివృద్ధి చెందించాలన్నా, ఇతర దేశాలతో పోటీ పరంగా అయినా సరే, లేకపోతే ఎవరైనా మనల్ని అటాక్ చేయాలన్నా, వాళ్ళని భయపెట్టాలన్నా సరే బీజేపీ గవర్నమెంటే ఉండాలి. మోడీ గారి నాయకత్వం. బీజేపీ కూడా ఇప్పుడు టీడీపీ కూటమిలో ఉంది భాగంగా. సో మరి అదేమైనా ప్లస్ అవ్వచ్చా ఇక్కడ అభ్యర్థికి? బీజేపీ ఇక్కడ ప్లస్ అని ఏమవుదో, జనసేన ప్లస్. ఇక్కడ జనసేన టీడీపీ 2 ప్లస్. థ్యాంక్ యూ. ఓకే.